హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. నేను ఈ వీడియోలో అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నేను ఎలా వాష్ చేసుకుంటాను. ఈ మధ్యకాలంలో అన్ని కెమికల్స్తో ఉంటున్నాయి కదా, నేను ప్రతి వెజిటేబుల్స్ని ప్రతి ఫ్రూట్స్ని నేను వాడేదాన్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చెప్తానన్నమాట. ప్లెయిన్ వాటర్లో కొంచెం సాల్ట్ కొంచెం వెనిగర్ అయితే వేసి నేను ఏదైతే ఆ రోజు చేయబోతున్నానో ఆ వెజిటేబుల్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెడతానమాట. కంపల్సరీ ఒక ప్లాస్టిక్ టబ్లో కానీ అట్లా వేసి ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అయితే నానబెడతాను. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకొని 2 టైమ్స్ అప్పుడు మటుకే కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు అసలు అన్ని కెమికల్స్తోనే తయారవుతున్నాయి కదా, పెస్టిసైడ్స్ మొత్తం పెస్టిసైడ్స్తోనే పండిస్తున్నారు. సో అందుకని చెప్పేసి అవి పోవాలి అని అంటే మనం సాల్ట్ కొంచెం వేసి వెనిగర్ కొంచెం వేస్తే కనుక కంపల్సరీ ఆ పైన ఆ స్ప్రేస్ కానీ ఏవైతే పెస్టిసైడ్స్ కొడతారో ఆ కెమికల్ పవర్స్ అంతా పోతాయి అన్నమాట. ఎంతో కొంత మనకి యూజ్ అవుతుంది ఇలా వాష్ చేయడం వల్ల. అందుకని చెప్పి నేను కంపల్సరీ ఒక 20 to 30 మినిట్స్ అయితే నేను నానపెట్టుకున్న తర్వాత అయితేనే కూరగాయలు యూజ్ చేస్తానన్నమాట. ఇది మీకు ఎవరికన్నా టిప్ యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. మనకి సిటీస్లో ఉండే వాళ్ళకి అయితే ఎక్కువ అన్ని మందులు కొట్టినయే, అసలు ఆర్గానిక్ అనేవి దొరకడం చాలా రేర్ కదా. మనం అపార్ట్మెంట్స్లో ఉంటాం కాబట్టి మనం ఏదన్నా పెంచుకొని ఏదన్నా ఆర్గానిక్గా తిందాము అన్న చాలా తక్కువ. ఆకుకూర అయినా ఏదైనా సరే ఇట్లానే వాష్ చేసుకుంటానన్నమాట. టమాటాలతో సహా మొత్తం సాల్ట్ వేసి కొంచెం వెనిగర్ వేసి మంచిగా వాష్ చేసి మళ్ళీ ప్లెయిన్ వాటర్లోకి ఫ్రెష్ వాటర్లోని వాష్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకుంటాను. ఆకుకూర అయితే మాత్రం కట్ చేయక ముందులే వాష్ చేసుకోవాలి. ఆకుకూర ఎప్పుడు కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు. మనం ఎప్పుడైనా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి మంచిగా నానబెట్టుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆకుకూర కట్ చేసుకోవాలి. గ్రేప్స్ అయితే మేము అసలు ఎక్కువ తినడమే మానేసాము, ఈ ఎక్కువ మందులు కొడతారు అన్న ఉద్దేశంతో. కానీ మా పిల్లలకి కొంచెం ఇష్టం అనమాట. సో వాటిని అయితే అరగంట సేపు ఉప్పులో బాగా నానబెట్టి 2 సార్లు 3 సార్లు ఫ్రెష్ వాటర్తో వాష్ చేసినాకే యూస్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.